పలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది, ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి, చార్ధామ్ యాత్ర ఆరంభం, శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ. ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలపై ఈసీఐకి బీజేపీ ఫిర్యాదు, కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం. కాళేశ్వరం కేసులో కేసీఆర్కు రిలీఫ్, కమిషన్ రిపోర్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు. ఆర్టీసీ సమ్మెతో రవాణా సంక్షోభం, మెట్రో స్టేషన్లలో జనసందోహం. సింగపూర్లో శిక్షణ పర్యటన, మెరుగైన పాలనే లక్ష్యంగా ఏపీ మంత్రుల అధ్యయనం. జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష, ఫెర్టిలిటీ రేటు పెంపుపై దృష్టి. సమ్మె విరమించండి, 32లో 29 డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్, మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రసీమలో విషాదం, దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గుండెపోటుతో మృతి. బెంగాల్ గౌరవంపై యోగి వ్యాఖ్యలు, ఎన్నికల వేళ రాజకీయ వేడి. కాల్నా ర్యాలీలో హేమంత బిశ్వ శర్మ, పహల్గామ్ బాధితులకు సంతాపం, ఆపరేషన్ సింధూర్కు మోదీకి కృతజ్ఞతలు. హర్యానాలో గ్రూప్ డి ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రమోషన్ కోటా 30% పెంపు. కర్ణాటకలో ఉపరాష్ట్రపతి పర్యటన, అమృత మహోత్సవం కాన్వకేషన్కు హాజరు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత, రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన నేతకు వీడ్కోలు. హీట్ వేవ్ మధ్య ఢిల్లీకి వాటర్ ఏటీఎంలు, పేదలకు ఉచిత నీటి పంపిణీ ప్రారంభం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరులైన అమాయక ప్రజలకు నివాళులర్పించారు. గతేడాది జరిగిన ఈ దాడిలో 26 మంది, ముఖ్యంగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనను దేశం ఎప్పటికీ మరచిపోదని బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు మోదీ. దేశం దుఃఖంలోనూ సంకల్పంలోనూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదని, ఉగ్రవాదుల కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని స్పష్టం చేశారు. హిమాలయాల ఒడిలో కొలువైన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ ఆలయం అక్షయ తృతీయ పుణ్యకాలంలో భక్తులకు దర్శనమిచ్చేందుకు తెరుచుకుంది. సుమారు 6 నెలల శీతాకాల విరామం అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోగా రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. వేద మంత్రోచ్చారణలు, హరహర మహదేవ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా కేదార్ ఉత్సవ విగ్రహం ఆలయానికి చేరుకోవడంతో వేడుకలు మరింత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేదార్నాథ్, చార్ధామ్ యాత్రలు దేశ ఐక్యతకు, సనాతన సాంప్రదాయాలకు ప్రతీకాని పేర్కొన్నారు. భక్తుల రాకతో కేదార్నాథ్లో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానిని తీవ్రంగా విమర్శించిన అంశంపై బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో మీడియా సమావేశంలో ప్రధానిని ఉగ్రవాదిగా సంబోధించడం అత్యంత ఖండించదగ్గ విషయమని అన్నారు. పుల్వామా దాడి ఏడాది పూర్తయ్యే సందర్భంలో ముందు రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పదే పదే ప్రధానిపై దుర్భాషలాడడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో కీలక ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే నివేదిక తయారీ సమయంలో కమిషన్ నిబంధనలు పాటించలేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రత్యేకంగా సెక్షన్ 8B, 8C ప్రకారం నోటీసులు ఇవ్వకుండా సాక్షులుగా విచారించిన వారిపైనే ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపింది. దీంతో ఆ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. అదేవిధంగా పీఎంయూ నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు కూడా ఊరట కల్పించింది. ఈ తీర్పు కాళేశ్వరం వివాదంలో కీలక మలుపుగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, అమీర్పేట్ వంటి కీలక కేంద్రాల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో అధికారులు అదనపు సర్వీసులు నడుపుతున్నారు. ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, బీహెచ్ఈఎల్ డిపోల వద్ద కార్మికులు నిరసన చేపట్టగా పోలీసులు భారీగా మోహరించారు. పటాన్చెరు బస్టాండ్ ఖాళీగా కనిపిస్తుండగా ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బస్సులు లేకపోవడంతో మెట్రో, సెట్విన్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. 41 రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం ఆలస్యంగా చర్చలకు పిలిచిందని, కానీ తమ డిమాండ్లపై స్పష్టత రాలేదని జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు, బస్సులను ఆర్టీసీనే నడపాలని తమ ప్రధాన డిమాండ్లని వెల్లడించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సింగపూర్లో జరుగుతున్న శిక్షణ పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా అక్కడి హోంమంత్రి కె షణ్ముగంతో సమావేశమై శాంతి భద్రతల నిర్వహణ, కఠిన చట్టాల అమలుపై చర్చించారు. ఇతర మంత్రులతో కలిసి నేషనల్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనం, భవిష్యత్ పట్టణ ప్రణాళికలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శించి ఆ దేశ అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేశారు. ఈ అనుభవాలను రాష్ట్రంలో అమలు చేసి పారదర్శకమైన, సురక్షిత పాలన అందించడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. రాష్ట్రంలో జనాభా నిర్వహణ విధానంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేటుపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర సగటు టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.5గా ఉందని, కడప జిల్లాలో అత్యధికంగా 1.99, విశాఖలో అత్యల్పంగా 1.32గా నమోదైందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఫెర్టిలిటీ రేటును 2.1కి పెంచేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరుతూ సమస్యలకు సమ్మె పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవి వెంటనే పరిష్కరించదగినవని స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి 2 కీలక అంశాలు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్నాయని, వాటిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ప్రస్తుతం కోలుకుంటుందని, ఉద్యోగులకు సమయాలకి జీతాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర అని, కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు 71 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన రాజకీయ విశ్లేషకుడిగాను తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. ప్రముఖ నటి సౌందర్య, నటుడు ఎంఎస్ నారాయణలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సంతానంతో దర్శకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం అనేక చిత్రాలతో కొనసాగింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. కోల్కతాలో జరిగిన ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ గౌరవంతో ఎవ్వరూ ఆడుకోలేరు. బెంగాల్ గుర్తింపు కాబాతో కాదు, కాళీబారితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయగా ఎన్నికల ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారింది. కోల్కతాలో 2వ దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాల్నాలో జరిగిన ర్యాలీలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో కాల్నా అసెంబ్లీ నియోజకవర్గంలో 2వ దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. హర్యానా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రకటించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 27న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హర్యానా క్లరికల్ సర్వీస్ బిల్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో భాగంగా 5 ఏళ్లకు పైగా సేవ పూర్తి చేసిన గ్రూప్ డి ఉద్యోగులకు క్లరికల్ పోస్టులకు ప్రమోషన్ కల్పించే విధంగా నిబంధనలు రూపొందించారు. ముఖ్యంగా ప్రమోషన్ కోటాను 20% నుంచి 30%కి పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎక్స్గ్రేషియా కేటగిరీకి ఉన్న 5% కోటాను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కర్ణాటక పర్యటనకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, మంత్రి ఈశ్వర్ ఖండ్రేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీదర్ జిల్లాలోని బల్కిలో నిర్వహిస్తున్న శ్రీ బసవలింగ పట్టదేవరు మహాస్వామీజీ అమృత మహోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. అనంతరం కలబురగిరిలో కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయం 10వ కాన్వకేషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆధ్యాత్మిక, విద్యా కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి ప్రాధాన్యతనివ్వడం విశేషంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు 90 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. 1935లో గుంటూరులో జన్మించిన ఆయన న్యాయవాదిగా జీవితం ప్రారంభించి రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 1984లో కేవలం 31 రోజుల పాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఎన్టీఆర్తో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీల్లోనూ కొనసాగారు. ఆయన మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ పంచగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా షాలిమార్ బాగ్ ప్రాంతంలో వాటర్ ఏటీఎంలు, రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ప్రజలకు నిరంతరం కొత్త ప్రయోజనాలు అందిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని వాటర్ ఏటీఎంలు ప్రాజెక్టును ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. గంటకు 2000 లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందించే భారీ ఆర్ఓ ప్లాంట్ల ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు. స్లమ్ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ప్రత్యేక కార్డులు ఇచ్చి రోజుకు 20 లీటర్ల నీటిని ఉచితంగా పొందేలా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.